అందరు నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే టీడీపీ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి గారు, చాలా మందికి తెలిసి ఉంటుంది జీవీ రెడ్డి గారు ఎవరనేది. గత మూడున్నర సంవత్సరాల నుంచి కూడా టీడీపీ తరపున తన గళాన్ని టీవీ డిబేట్లలో వినిపించేవారు అనేక ఛానల్స్లో. అప్పట్లో ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని, వాళ్ళు చేసే తప్పుల్ని, వాళ్ళు చేసే మోసాలని, వాళ్ళు చేసే అక్రమాలని, అన్యాయాలని అన్నీ కూడా ఆధారాలతో సహా అతను తీసుకొచ్చి మాట్లాడేవారు టీవీ డిబేట్లలో. చాలా చక్కగా మాట్లాడేవారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని, ప్రతి తప్పుని ఆధారాలతో సహా లాజికల్గా పాయింట్స్ పట్టుకొని టీవీ డిబేట్లలో పాల్గొని మాట్లాడి వాళ్ళు చేసే తప్పుల్ని ఈయన ఎత్తి చూపించేవారు. లాజికల్గా ఎత్తి చూపించారు, సాక్ష్యాధారాలతో ఎత్తి చూపించేవారు. ఆయన దగ్గర మంచి సబ్జెక్ట్ ఉంది, మంచి విషయం ఉంది, మంచి వ్యక్తి కూడా అతను. అలాంటి జీవీ రెడ్డి గారు ప్రతి కార్యకర్త కూడా ఇలాంటి వ్యక్తి మా పార్టీలో ఉంటే బాగుంటుంది అని ప్రతి ఒక్క కార్యకర్త కూడా, ప్రతి ఒక్క పార్టీ కార్యకర్త కూడా కోరుకుంటారు. ఎందుకంటే ఆయన మాట్లాడే విధానం కానీ, ఆయన చేసుకొచ్చే పాయింట్స్ కానీ, ఆయన లేవనెత్తే లీగల్ పాయింట్స్ కానీ, ఆయన చూపించే ఆధారాలు కానీ, ఇవన్నీ కూడా టీడీపీ క్యాడర్కి చాలా దగ్గర చేశాయి. టీడీపీ క్యాడర్ కూడా జీవీ రెడ్డి గారిని అభిమానిస్తారు. జీవీ రెడ్డి గారిని అంత దగ్గర అయ్యారు జీవీ రెడ్డి గారు టీడీపీ క్యాడర్కి. సో అలాంటి వ్యక్తి నిన్న టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేయడం జరిగింది. టీడీపీ సభ్యత్వానికే కాదు, గత 3 నెలల ముందు ఏపీ ఫైబర్ నెట్వర్క్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టడం జరిగింది. 3 నెలలు గడవక మునిపే ఆ చైర్మన్ పదవికి, అలాగే టీడీపీ సభ్యత్వానికి రెండింటికి కూడా రాజీనామా చేస్తున్నాను అనేసి నిన్న ఆయన ప్రకటించడం జరిగింది. నిజంగా చాలా బాధాకరం. నిజంగా ముఖ్యంగా టీడీపీ క్యాడర్ కూడా చాలా మంది బాధపడుతున్నారు. నిన్నటి నుంచి నేను చూస్తున్నా, ట్విట్టర్లో, సోషల్ మీడియాలో చూస్తున్నా. జీవీ రెడ్డి గారు మీరు రాజీనామా చేయడం అనేది చాలా బాధాకరం. ఒకసారి మీరు ఆలోచించుకోవాల్సింది. ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు ప్రభుత్వం దృష్టికి, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్లాల్సింది, కూర్చొని మాట్లాడాల్సింది. మీరు రాజీనామా చేయడం అనేది నిజంగా మాకు చాలా బాధ అనిపిస్తుంది, బాధ కల్పిస్తుంది. మీరు రాజీనామా చేసి ఉండకూడదు, మీలాంటి వ్యక్తి మా పార్టీలో ఉండాలి అని చెప్పి టీడీపీ క్యాడర్ కూడా చాలామంది మాట్లాడటం జరుగుతుంది. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి, జీవీ రెడ్డి గారు ఆయనకున్న పరిజ్ఞానం కానీ, ఆయనకున్న సబ్జెక్టు కానీ ఎంత బాగుంటుందనేది దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఒక క్యాడరు ఒక వ్యక్తిని ఉండాలి అని కోరుకుంటున్నారంటే ఆ వ్యక్తి దగ్గర ఎంత టాలెంట్ ఉంటేనో ఒక క్యాడర్ అలా కోరుకోరు. వాటెవర్ ఏమైనా కానీ ఆయన నిన్న రాజీనామా చేయడం జరిగింది. అతను చేస్తున్న సంస్థలో ఏదైతే ఉందో ఏపీ ఫైబర్ నెట్వర్క్ సంస్థలో కొన్ని లోటుపాట్లు ఉన్నాయని, ఆ లోటుపాట్ల వల్ల ఈయన భరించలేకుండా, ఈయన మాట ఎవరు వినకుండా, ఈయన ఏదైనా పని చెప్తే ఎవరు కూడా పట్టించుకోకుండా, సట్ట చేయకుండా అతన్ని లైట్ తీసుకున్నారు, అతన్ని కేర్లెస్ తీసుకున్నారు, అతనిని ఆ సంస్థలో అవమానిస్తున్నారు అనే ఒక ఆరోపణతో ఆయన రాజీనామా చేశారని చెప్పేసి నిన్నటి నుంచి కూడా మీడియాలో కొంతమంది వ్యక్తులు మాట్లాడటం జరుగుతుంది. అదే కాకుండా గత వారం రోజుల ముందు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టేసి మా సంస్థలో ఇలాంటి తప్పులు జరుగుతున్నాయి అని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టి అతను చెప్పడం జరిగింది. సో వాటెవర్ ఏం జరిగిందో ఆయనకే తెలియాలి, లేదా ప్రభుత్వానికి తెలియాలి, ఆ సంస్థలో ఉన్న పెద్దలకి వాళ్ళకి తెలియాలి. ఏదేమైనా కానీ అతను రాజీనామా చేయడం అనేది నిజంగా బాధాకరం, ముఖ్యంగా టీడీపీ క్యాడర్కి. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే, నిన్నటి నుంచి కూడా జీవీ రెడ్డి గారు ఎప్పుడైతే రాజీనామా చేశారో, లెటర్ రిలీజ్ చేశారో, అప్పటి నుంచి కూడా వైసీపీ పేమెంట్ కుక్కలో మురుగుతున్నాయి. ఇదిగో టీడీపీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయడం వల్ల జీవీ రెడ్డి గారు రాజీనామా చేశారు. అతని పరిపాలన సరిగా లేదు, అతను జీవీ రెడ్డి గారిని పట్టించుకోలేదు, ఆ సంస్థను పట్టించుకోలేదు. అందుకే జీవీ రెడ్డి గారు నచ్చక, ఆ ప్రభుత్వం చేసే పనులు నచ్చక, ఆ వ్యవహారం నచ్చక జీవీ రెడ్డి గారు రాజీనామా చేశారు అనేసి నిన్నటి నుంచి ఈ కుక్కలో మరుగుతున్నాయి ఇష్టం వచ్చినట్టు. అదే కాకుండా జీవీ రెడ్డి గారు మా వైసీపీ పార్టీలోకి రాబోతున్నారు అనేసి ఒక ప్రచారాన్ని కూడా తీసుకొచ్చారు. అది కూడా చూశాను నేను. జీవీ రెడ్డి గారు మా వైసీపీ పార్టీలోకి రాబోతున్నారు, ఎందుకంటే మేము రెడ్డి, ఆయన కూడా రెడ్డి కాబట్టి మా దగ్గరకు రాబోతున్నారు, ఇక మీట మేము జీవీ రెడ్డి గారితో రాజకీయం చేయబోతున్నాము, జీవీ రెడ్డి గారు మా పార్టీలోకి రాబోతున్నారు, ఆహ్వానించబోతున్నారు. ఇప్పటికే
చర్చలన్నీ కూడా జరిగాయి అనేసి నిన్నటి నుంచి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఒరే పేమెంట్ కుక్కల్లారా, మీరు రెడ్డే ఆయన రెడ్డే కాదని ఎవరు అంటారా, కానీ మీరు ఏరే రెడ్లు, ఆయన ఏరే రెడ్డి. మీరేదంటే దోపిడీ రెడ్లు, మీరు దౌర్జన్యాల రెడ్లు, కిడ్నాప్ల రెడ్లు, మీరు మోసపోయిన రెడ్లు, ఆయన నిజమైన రెడ్డి, నిజాయితీ ఉన్న రెడ్డి. రెడ్లందరూ కూడా వేరే, వైసీపీ పార్టీలో ఉన్న రెడ్లు వేరే, మామూలుగా ఉన్న రెడ్లు వేరే. ఆ రెడ్లు దోపిడీలు చేసే రెడ్లు వేరే, జీవీ రెడ్డి గారు వేరే. కాబట్టి జీవీ రెడ్డి గారు మీ పార్టీలోకి వచ్చే అవకాశాలు లేవు. నిన్న కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది, నాకు ఏ పార్టీలో వెళ్ళే ఉద్దేశం లేదు, నేను స్వతహాగా నేను ఒక న్యాయవాదిని, నీకు మీదట నేను న్యాయవాదిగా కొనసాగుతాను, ఏ పార్టీలోకి వెళ్ళను, ఏ పార్టీలోకి వెళ్ళే ఆలోచనలు కూడా లేవు అని నిన్న ఆయన క్లియర్గా చెప్పారు. ఒకవేళ ఫ్యూచర్లో మనసు మారి ఏమన్నా ఏదైనా పార్టీలో జాయిన్ అవ్వాలనుకున్నా వైసీపీలో మాత్రం జాయిన్ అవరు, అది మాత్రం ఫిక్స్ అవ్వండి. మీరు వైసీపీలో మాత్రం జాయిన్ అవ్వరు, బుద్ధున్నారు ఎవరు కూడా వైసీపీ పార్టీలో జాయిన్ అవ్వరు. అందులోని జీవీ రెడ్డి గారు లాంటి మల్టిపుల్ టాలెంట్ ఉన్న జీవీ రెడ్డి గారు మీ పార్టీలో జారతాడు అనేది మీ యొక్క ఎర్రితనం, మీ యొక్క పిచ్చితనం, మీ యొక్క బుర్ర పని. జీవీ రెడ్డి గారు వైసీపీలోకి చేరడు, నాకు తెలిసి ఆయన ఏ పార్టీలో చేరే అవకాశాలు లేవు. ఏదేమైనా కానీ జీవీ రెడ్డి గారు రాజీనామా చేయడం అనేది నిజంగా బాధాకరం. ఎందుకంటే జీవీ రెడ్డి గారు ప్రతి పార్టీలో ఇలాంటి వ్యక్తి ఉండాలని కోరుకుంటారు. జనసేనలో కానీ, టీడీపీలో కానీ, వైసీపీలో కానీ, మా పార్టీలో కూడా ఇలాంటి బలమైన అధికార ప్రతినిధి ఉండాలని ప్రతి ఒక్క కార్యకర్త కోరుకుంటారు. ఎందుకంటే ఆయన దగ్గర అంత సబ్జెక్ట్ ఉంది కాబట్టి. సో ఏదేమైనా కానీ రాజీనామా చేశారు. ఇప్పుడు మనం చేసేది ఏం లేదు. ఈ వైసీపీ కుక్కలు ఆ ప్రచారం ఆపేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది. జై హింద్.